జై శ్రీరామ్. ఇప్పుడు మనం గత భాగంలో త్రిపుట తాళం అంటే మూడక్షరాలు వచ్చే తాళం ఎట్లా మనం దాన్ని తాళం సెకండ్ స్పీడ్కి థర్డ్ స్పీడ్కి సెట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అలాగే జంపే తాళం ఉంటుంది. జంపే తాళం ఎన్ని అక్షరాలు అందులో అంటే గుర్తుపెట్టుకోండి, తాళంకి ఏ జాతి చెప్పకపోతే మనం నేర్చుకునే విధంగా అంటే ధ్రువతాళం అంటే చతుర్థ జాతి, మట్టి తాళం అంటే చతుర్థ జాతి, రూపక తాళం అంటే చతురస్ర జాతి, అలాగే నాలుగో తాళం చెంపి తాళం వస్తే ఖండ జాతి, అలాగే త్రిపుట తాళం వస్తే తిస్ర జాతి, అలాగే అడతాళం వస్తే ఖండ జాతి, ఏకతాళం వస్తే చతురస్ర జాతి. అంటే ఇవి ఫిక్స్డ్ అనమాట. కానీ అలా కాకుండా నువ్వు ధ్రువతాళం తిస్ర జాతుల పాడు, మన మత్స్యతాళం ఖండ జాతుల పాడు, అలాగే ఆడతాళం చతురస్ర జాతుల పాడు అంటే తప్పనిసరిగా మనం అలాగే ఆ చతుర్జాతులు జాతులు వేసి చూపించాలి. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇదే విధంగా పాడుతున్నాడు. అడతాళం నీకు చెంపితాళం పాడు అన్నారు అనుకోండి, మనం అప్పుడు కండగతులు మన మిశ్రిక జాతిలోనే మనం పాడుకోవచ్చు అనమాట. మిశ్ర జాతి ధ్రువతాళమే మనం పాడుకోవచ్చు. ఎందుకంటే తాళం చెప్పబోతే అందులో ఫిక్స్ అయి ఉంటుంది. అది ఇప్పుడు ఎందు గురించి అంటే 10 అక్షరాలు కదా, 2 2 2 5 5 2 10, మళ్ళీ ఇంకో 5. ఇది పర్వాలేదు సెకండ్ స్పీడ్, ఎందుకంటే 1 2 1 2 1 2 1 2 1 2 10 అయిపోతాయి. మళ్ళీ 1 2 1 2 1 2 1 2 1 2 అయిపోతాయి. కానీ థర్డ్ స్పీడ్లో మనకి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ 10 అక్షరాలని మనం 4 4 చేస్తే 2.5 అక్షరాలు వస్తుంది. అంటే ఇంకో హాఫ్ మిగిలిపోతూ ఉంటుంది. ప్రతిదాన్ని ఇంకో హాఫ్ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలాంటి చోట మనకి రిధాన్ని పెర్ఫెక్ట్ చేసుకోవడం గురించి ఇలాంటి బాగా సాధన చేయాలి. ఒకసారి నేను చూపిస్తాను. సరి గ సరి సరి గమ రి గమ రి గ రి గమ ప గమ ప గమ గమ పద మ పద మ ప మ పద ని పద ని పద పద ని స సాని ద సాని సని ద ప ని ద ప ని ద ని ద ప మ ద ప మ ద ప ద ప మ గ ప మ గ ప మ ప మ గ రి మ గ రి మ గ మ గ రి స సరి గ సరి సరి గ మ రి గ మ రి గ రి గ మ ప గ మ ప గ మ గ మ ప ద మ ప ద మ ప మ ప ద ని పద ని స స ని ద స ని స ని ద ప ని ద ప ని ద ని ద ప మ ద ప మ ద ప ద ప మ గ ప మ గ ప మ ప మ గ రి మ గ రి స ప మ గ ప మ ప మ గ రి మ గ రి స. ఈ విధంగా ఉంటుంది. ఇలాగ తాళం ప్రాక్టీస్ చేయాలి. జై శ్రీరామ్.